ಹಾಯ್ ಪ್ರಜಾಯಿలో ఈరోజు ఈ వీడియోలో మనకు చూసేది ఏమంటే వెలియగిరి కొండ. ఈ వెలియగిరి కొండ ఏడుంది అంటే తమిళనాడులో కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది వెస్టర్న్ గేట్లో ఈ కొండ ఉంది. ఈ కొండ ఒక ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్, అనగా ఇది ఒక ట్రెక్కింగ్ ప్లేస్ కూడా చెప్తారు. ఈ కొండపై కింద లార్డ్ శివ, దేవుడు శివాది గుడి ఉండేది. ఈ కొండకు ఒక స్పెషల్. ఈ కొండ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లో ఉండి వెస్ట్ సైడ్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ కొండకు పక్కనే సిరువాడి కొండ ఒకటి ఉంది. ఇంకొక స్పెషల్ ఏమంటే ఈ కొండకి ఈస్ట్ సైడ్ చూసినప్పుడు మరుదమల కొండ ఉంది. అది దేవుడు మురుగనుడి గుడి ఆ జాగాలో ఉంది. ఆ కొండపైగా ఈ కొండపైగా ఉండే శివన్ గుడిలో స్పెషల్ ఏమంటే ఇంపార్టెంట్గా తమిళ్ న్యూ ఇయర్, సెకండ్ తెలుగు న్యూ ఇయర్, మనడి ఉగాది వచ్చాయి కదా, అది స్పెషల్ ఈ జాగాలో. అన్నాక తమిళ్ మంత్ చిత్ర నెల వచ్చి ఫుల్ మూన్ డే. నెక్స్ట్ కార్తీక దీపం చెప్తారు కదా, దీపం ఎక్కుపడతారు కార్తీక నెల, తమిళ్ కార్తీక నెల. అప్పుడు నిండా ఫేమస్ జాగాలో. ఈ కొండ ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్. నెక్స్ట్ హియర్చి చెప్తారు కదా, దేవుడు గుడి ఉండే జాగా ఇంగ్లీష్లో హియర్చి అట్లా అని చెప్తారు. ఈ కొండకు ఒక్కొక్క ఫుల్ మూన్ డేగో நிறைய మనుషులు వస్తారు, వచ్చి దేవుని వర్షిప్ చేస్తారు. ఈ కొండకు పైగా ఎప్పుడు మీ క్లౌడ్స్ ఫుల్గా ఉండను. సెకండ్ ఆ క్లౌడ్స్ వచ్చినప్పుడు మనకు సిల్వర్ మరి తెలుసును తను కదా, ఈ తమిళ్లో వెలియంగిరి అట్లా అని పేరు వచ్చాయని చెప్తారు. ఈ కొండోడి అడుగులో ఉండే జాగాగా ఏం పేరంటే పూండి అట్లా అని చెప్తారు. ఇది కొండోడి బేస్లదా వెలియంగిరి దేవుడు ఉండేదా గుడి ఒకటి ఉంది. ఆ దేవుడి పేరుదా వెలియంగిరి ఆండవర్ అట్లా అని తమిళ చెప్తారు. మనం తెలుగులో వెలియంగిరి దేవుడు. ఈ వెలియంగిరి హైట్ చూసినప్పుడు ఈ కొండ హైట్ మ్యాక్సిమం 3500 ఫీట్ విందని చెప్తారు. 3500 ఫీట్ హైట్ ఉంది అట్లా అంటారు ఈ కొండ. మనము ఈ అడుగు జగాలో ఉండి ఈ కొండోడి అడుగులో ఉండి పైకి పోయినప్పుడు ఒక 100 మీటర్ డిస్టెన్స్ని వైట్ గణేష టెంపుల్ ఉంది, అది ఫేమస్. ఇది మాత్రం కాదు, ఇంకా స్మాల్ వాటర్ ఫాల్స్లో ఉంది ఈ జాగాలో. దాన్ని நிறைய నేమ్ కూడా పెట్టినారు. పాంబాటి సునై అట్లా చెప్తారు, అర్చునన్ సునై అట్లా చెప్తారు, కైతట్టి సునై, ఆండి సునై అట్లా நிறைய సునై ఉంది. సునై అంటే వాటర్ వచ్చేக்கூடிய ప్లేస్, స్మాల్ వాటర్ ఫాల్స్ వచ్చి. ఈ ప్లేస్ అంతా మనమే క్రాసెస్ పోయినప్పుడు పైగా ఉండే శివన్ టెంపుల్ మనం చూసేదానికి అవును ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇది వచ్చి ఒక చిన్న కేవ్ ఉంది, స్మాల్ కేవ్. ఆ స్మాల్ కేవ్ లోపల శివన్ టెంపుల్ ఉంది. ఇక్కడ లింగం ఉండదు, అయితే స్టోన్లని చిన్నదిగా ఒక లింగం ఉంది, సోలం ఉంది. ఆ జాగాలో స్మాల్ కొంచెం మనకు నీళ్ళు వస్తానే ఉంటుంది. ఆ జాగాలో చూసుకొని ఉంటుంది శివన్ టెంపుల్. ఈ చిన్న కేవ్లో ఉండే టెంపుల్ శివన్ టెంపుల్. ఈ జాగాకు పోవాలంటే మనం డేట్ ఎంత పోయాక ఉన్నాం, ఈవినింగ్ 6 o'clock అంతా కింద వచ్చిరాలా. ఎలా అంటే నైట్ టైం పోతామంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చును. దానికి కాక ఈ వైల్డ్ యానిమల్స్ ఉంటే మనకు సేఫ్ ఉంటుంది. దానికి కాక ఈవినింగ్ 6:30 కింద మనం కింద దిగిరాలా. కానీ మంచిగా ఏం చేస్తారంటే నైట్ టైం కింద ఉండి స్టార్ట్ చేస్తారు. అప్పుడు మార్నింగ్ పుట్ట ఈ గుడి దావు సేరిడొస్తాం. అయితే డే టైంలో మనం స్టార్ట్ చేస్తామంటే నైట్ పోతామంటే తిరిగి రిటర్న్ చేయడానికి మనకు కష్టం. ఓకేనా, దాని కదా డే టైంలో మనము పొద్దుననే పోకూడదు. మనం నైట్లో పోయి స్టార్ట్ అయ్యేవాళ్ళ కింద ఉండి పోయినప్పుడు మనము పైకి పోయే వాళ్ళకు పొద్దు పుట్టిపోను. ఓకేనా, మార్నింగ్ ఒక 5 o'clock అయిపోను. ఇప్పుడు ఈ కొండలో நிறைய పొల్యూషన్స్ వస్తాయి. ఏం పొల్యూషన్ అంటే మనము పోయినప్పుడు మన సైడ్ అయితే పోయి వాటర్ బాటిల్లో, ప్లాస్టిక్ కవర్లు, స్నాక్స్ కవర్లు ఇంత కింద పరిచేస్తాం కదా, ఆ రెండు బ్యూటిఫుల్గా మనకి డిస్టర్బెన్స్ అవుతాయి. ఓకేనా, మనం ఎగిరిపోతాను. మనం ఎత్తున పోయే బాటిల్, పేపర్స్ ఇది ఆ జాగాలో తిరిగి పారాయకుండా కింద వచ్చి వేసుకోవచ్చు. మనం చేసే ఒక పెద్ద హెల్ప్ నేచర్కి. అలాగా నార్త్ సైడ్ చూస్తున్నప్పుడు ముక్తికులం వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. అది నిండా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వాటర్ వచ్చి ఫాల్ అవి నార్త్ సైడ్ పోను నిండా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఆ జాగా.
ఒక స్మాల్ సాడ్ న్యూస్ ఏమంటే స్మాల్ చిల్డ్రన్స్లో లేడీస్లో ఈ కొండకు పోయేదానికి నో అలవన్స్. ఓకే, ఓన్లీ జెంట్స్ మట్టుందా పోవాల. ఇది బై మోట్. మనము ఆన్లైన్లో గ్రోసరీ ప్రోడక్ట్ మన ఇంటికి ఏం కావాలో అది ఆన్లైన్గా మనము ఆర్డర్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఈ ఛానల్కు కొత్తది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్స్.